దేవుడు నీకంటూ ఒక బాధ్యతనిచ్చినప్పుడు ఆ బాధ్యత నిర్వర్తిస్తేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. మర్చిపోకండి, దావీదు బాధ్యత యెరూషలేములో ఉండడం కాదు, యుద్ధ భూమిలో ఉండడం. దేవుడు దావీదుకి ఇచ్చిన పని దేశాన్ని సంరక్షించుకోవడం, అంతేగాని తన శరీరాన్ని సుఖపెట్టుకోవడం కాదు. దేవుడిచ్చిన బాధ్యతను పక్కన పెట్టేశాడు. ఉండవలసిన స్థలంలో ఉండకుండా ఉండకూడని స్థలంలో ఉన్నాడు. ఉండవలసిన స్థలం ఏంటి చెప్పండి? యుద్ధ భూమి. ఎక్కడున్నాడో చెప్పండి? యెరూషలేములో. అది ఉండాల్సిన స్థలమా? కానే కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా రోగం ఉందని చెబితే డాక్టర్ గారు ఏమంటారో తెలుసా? పక్కన కూర్చోమంటారు. పక్కన కూర్చోమని చెప్పి స్టెథోస్కోప్ చెవిలో పెట్టుకొని ఏం చేస్తారు? మీ గుండె మీద పెట్టి చూస్తారు. హార్ట్ బీట్ ఎలా ఉంది అని చూస్తారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ సమస్య చెప్పినా మొట్టమొదటిగా చేసేది ఏమిటయా అంటే, అసలు నీ పల్స్ ఎలా ఉంది, నీ హార్ట్ బీట్ ఎలా ఉంది చెక్ చేస్తారు. ఇప్పుడు స్టెథోస్కోప్ను చూసారా? అది ఎవరి చేతిలో ఉండాలో చెప్పండి? డాక్టర్ గారి చేతిలో ఉండాలి. ఆ డాక్టర్ గారు కనుక ఆ స్టెథోస్కోప్ను తీసుకొచ్చి పిల్లాడికి ఇచ్చాడు అనుకోండి, ఆ పిల్లాడు ఏం చేస్తాడు? ఆ స్టెథోస్కోప్ తీసుకొని చివరినేదో రౌండ్గా ఉందే అని చెప్పి నేలకేసి బట్టలు తినట్టుగా. ఇప్పుడు వాడికి ఏమైంది? ఆ స్టెథోస్కోపు ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉందో, అనారోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేసే ఆ స్టెథోస్కోపుడు రాంగ్ ప్లేస్లో ఉంది, రాంగ్ వ్యక్తి చేతిలో ఉంది. ప్రాణాలు కాపాడే స్టెథోస్కోప్ కాస్త ఇప్పుడు పిల్లాడి చేతిలో పడేసరికి ఆ పిల్లాడు దాన్ని ఏం చేస్తున్నాడు? ఒక ఆట వస్తువుగా మార్చేశాడో. సహోదరులో, నువ్వు నేను దేవుని చేతిలో ఉన్నట్లయితే ఉపయోగపడతాం, ఆశీర్వాదంగా ఉంటాం. సైతాన్ చేతిలో పడినట్లయితే ఆట వస్తువుగా మారిపోతాం. ఈరోజు మనలో అనేక మంది సైతాను చేతిలో ఒక ఆట వస్తువులా తయారయ్యారు. నీ విలువను వాడు తగ్గించేశాడు, నీ ఆత్మీయతను కాల రాసేశాడు, నువ్వేమిటో మర్చిపోయేలాగా చేశాడు. నీ స్థితి ఏమిటో, నీ కోసం దేవుడు ఏం చేశాడో, ఎలా ప్రాణం పెట్టాడో, ఎలా సిలువ మోసాడో, ఎలా రక్తము చిందించాడో, నువ్వు ఎంత విలువైన వాడివో, ఇవేవి కూడా జ్ఞాపకం చేసుకోకుండా సైతాన్ నిన్ను ఏం చేశాడో తెలుసా? అల్పకాల పాప భోగాలకు బానిసం చేసి పడేశాడు. ఫలితము దేవునికి దూరం అయిపోయావు, పరిశుద్ధతకు దూరం అయిపోయావు, ఆత్మీయతకు దూరం అయిపోయావు, సైతాను చేతిలో కీలుబొమ్మలా తయారయ్యావు. కారణము, బాధ్యతను మర్చిపోయావు. ఉండవలసిన స్థలంలో నువ్వు లేకుండా ఉండకూడని స్థలంలో నువ్వు ఉంటున్నావు. ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడకుండా, ఎక్కడ నిలబడకూడదో అక్కడ నిలబడుతున్నావు. ఎవరితో ఉండాలో వారితో ఉండకుండా, ఎవరితో ఉండకూడదో వారితో ఉంటున్నావు. ఎక్కడికి వెళ్ళకూడదో, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళుతున్నావు. స్కూల్కి వెళ్ళాల్సిన నువ్వు పార్కులో నీకేం పని? కాలేజీకి వెళ్ళాల్సిన నువ్వు పార్టీలో నీకేం పని? ఉద్యోగానికి వెళ్ళాల్సిన నువ్వు సహ ఉద్యోగితో తిరగడము, తాగడము ఏం పని? ఎప్పుడైతే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా, ఏం చేయాలో అది చేయకుండా, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా కుప్పగూలిపోతావు. దావీదు వంటి వాడి జీవితంలో ఇది జరిగినప్పుడు నా జీవితంలో ఎందుకు జరగదో? ఇది హెచ్చరిక. దేవుడు నీకు, నాకు, మనకు ఇస్తున్న హెచ్చరిక. నాన్న చెప్పింది ఏమిటి? వెళ్ళి కుందేలు కొనుక్కురా. వాడు చేసింది ఏమిటి? కుందేలు కొనుక్కొస్తానని చెప్పి వెళ్ళి మధ్యలో సరదాలు, మధ్యలో ఆటలు, ఫ్రెండ్స్తో సంతోషపడ్డాం. ఫలితంగా ఏం జరిగింది? నాన్న దగ్గర దెబ్బలు తిన్నాడు, ఆ కుందేలు అమ్మిన వాడి దగ్గర దెబ్బలు తిన్నాడు. అక్కడ అవమానపరచబడ్డాడు, ఇక్కడ అవమానపరచబడ్డాడు. ఎందుకు దెబ్బలు తింటున్నా నాకు అర్థం కావట్లా, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా, అంతా అయోమయంగా ఉంది, అంతా అంత. ఎస్, ఈరోజు మనలో కొంతమంది అదే అంటున్నారు, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా, అంతా అయోమయంగా ఉంది. నా జీవితంలో నిన్న ఒకలా జరుగుతుంది, ఇవాళ ఒకలా జరుగుతుంది. పోయిన వారం ఒకలా ఉంది నా జీవితం, ఈరోజు మరొకలా ఉంది నా జీవితం. ఎందుకు నా జీవితంలో ఇన్ని మార్పులు వస్తున్నాయి? ఎందుకు నా జీవితంలో ఇన్ని ఎత్తు పల్లాలు, హెచ్చు తగ్గులు? ఒక వారం బాగుంటుంది, ఒక వారం బాగుండడం లేదు. కారణం ఏమిటి? మధ్యలో సైతాను గాడికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. మధ్యలో వాడికి నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? విలువలు మార్చేస్తున్నాడు. నీ జీవితాన్ని, నీ ఆలోచనలను, నీ ఆత్మీయతను తలక్రిందులు చేస్తున్నాడు.
ఫలితంగా ఒక వారం బాగుంటున్నావు, ఒక వారం బాగుంటలేదు. ఈరోజు దేవుడు నీకు అదే చెప్తున్నాడు. నువ్వు ఉంటే కుందేలా ఉండో, లేదా పందిలా ఉండో. మందిరానికి వచ్చి కుందేలా తయారవుతున్నావు. మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సైతాన్ గడికి చోటు ఇచ్చి, సైతాన్ గడికి అవకాశం ఇచ్చి, వాడు ఉన్న చోటకు నువ్వు వెళ్ళి నీ జీవితాన్ని వాడు అప్పగించటం వల్ల పందిలా తయారవుతున్నావు. సైతాను చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు వెచ్చగా లేవో, అలాగని చెప్పి చల్లగా లేవు. సోమవారం నుంచి శనివారం వరకు చల్లగా ఉంటున్నావు. ఆదివారం వచ్చేసరికి ఎక్కడ లేని ఆత్మీయత వచ్చేసి వేడి పుట్టేస్తుంది నీకు. దేవుడు అంటున్నాడు, అటు ఇటు జీవితం జీవించు మాకు. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండవు. ఏమిటి తైతక్కలాట, ఏమిటి డ్రామా? దేవుని మందిరానికి వచ్చి భక్తుడిగా తయారవుతున్నావు, దేవుని మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత రిక్తుడిగా తయారవుతున్నావు. ఇక్కడికి వచ్చేమో ఆత్మీయుడిగా కనిపిస్తున్నావు, బయటికి వెళ్ళేమో ఆత్మీయత లేకుండా జీవిస్తున్నావు. ఇక్కడికి వచ్చేమో పరిశుద్ధుడిగా ప్రార్థన చేస్తున్నావు, బయటికి వెళ్ళేమో పరమ పాపిష్టి పనులు చేస్తున్నావు. ఉమ్మి వేసేస్తా. ఒకవేళ ఈరోజు సైతాను చేతిలో నువ్వు కీలు బొమ్మగా ఉన్నట్లయితే పశ్చాత్తాపడో, ప్రాధేయపడో, ప్రభువుని అడుగో. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఒక్కసారే నన్ను జ్ఞాపకం చేసుకోయా, మమ్మలను జ్ఞాపకం చేసుకోయా. నువ్వు ఆశించినట్టుగా నీ చిత్త ప్రకారం మేము జీవించలేకపోయామయ్యా. మమ్మల్ని ప్రాణంగా ప్రేమించావు, ఈ ప్రాణాన్ని మా కోసం ధారపోసావు. ఎక్కడో పెంట కుప్ప పైన పడి ఉన్న మమ్మలను లేవనెత్తావు. ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నామో అది నువ్వు మాకు అనుగ్రహించిన భిక్ష. నిన్ను ఆధారం చేసుకొని ఈరోజు ఈ స్థితికి వచ్చావు. నిన్నే కాదనుకుంటే, నువ్వే మాకు దూరం అయితే, ఏమైతే కలిగి ఉన్నామో అవన్నీ కోల్పోవడానికి ఒక క్షణం చాలు. అయ్యా మమ్మల్ని క్షమించాయ్యా. తెలిసే నిన్ను గాయపరిచావు, తెలిసే నీకు వ్యతిరేకంగా వ్యవహరించావు, తెలిసే ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధ లేఖనాన్ని నిర్లక్ష్యం చేశాం, బాధ్యతలను మరిచి జీవించాం. కనీసం ఈ రోజు నుంచి అయినా నువ్వు మాకు ఏ బాధ్యతనిచ్చావో నాయనా, ఇక నుంచి అయినా బాధ్యతాయుతంగా జీవించడానికి మాకు శక్తినివ్వయా. పరిశుద్ధంగా బ్రతకడానికి మాకు కృపనివ్వయా. సులభముగా చిక్కులు పెట్టే సైతాను తంత్రాలను గుర్తించి బహుభద్రంగా జీవించే కృపనివ్వండి అయ్యా. ఆ రోజు దావీదు గనుక నువ్వు చెప్పింది చేసినట్లయితే, ఉన్నమన్న చోట ఉన్నట్లయితే, ఇంత అనర్థం దావీదు జీవితంలో చేసినది కాదు. విన్న ఈ సందేశం ఆ హృదయాలను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, ప్రక్షాళన చేసి, ప్రభా పునరింకితం చేసుకొని నీకు సాక్షులుగా, నీకు ఇష్టలుగా నువ్వు మమ్మల్ని చూసిన ప్రతిసారే నువ్వు చిరునవ్వు నవ్వే విధంగా మా జీవితాలు ఉండులాగున సహాయం చేయమని, అటు కృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.